హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించిన ఒక మంచి మోటివేషన్ స్టోరీ తోటి ముందుకెళ్దాం. ఒక వ్యక్తి వ్యవసాయం చేయడానికి వెళ్ళాడు. సో ఆ సంవత్సరం వరదలు బాగా వచ్చి వ్యవసాయం ఖరాబ్ అయిపోయింది. ఆ తర్వాత ఈ వ్యవసాయం మనకు వచ్చి రావట్లేదని ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో ఆ బిజినెస్లో కొంచెం లాస్ వచ్చి చాలా అప్పుల పాలైపోయాడు. ఇది వర్కౌట్ అవ్వట్లేదని ఒక దగ్గర ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. సో అక్కడ ఆ ఎంప్లాయీగా చేస్తున్న టైంలో ఇతని వల్ల ఒక చిన్న మిస్టేక్ జరిగి చాలా లాస్ వచ్చింది. అందువల్ల యజమాని తనను తీసేశాడు. సో నేను ఏ పని చేసినా నాకు కలిసి రావట్లేదు, నేను ఏ ప్రయత్నం చేసినా నాకు కలిసి రావట్లేదు, కాబట్టి ఇక నేను బతకడం వేస్ట్. ఓకే, పిల్లల్ని పోషించలేకపోతున్నాను, పని లేదు, ఇప్పుడు తిండి పెట్టాలంటే కష్టం అవుతుంది, కాబట్టి ఇక నేను ఉండడం వేస్ట్, ఈ లైఫ్ మీద విరక్తి పుడుతుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అన్నాడంట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట, మన ఊరికి ఒక సాధువు వచ్చాడు. సో అతను చాలా సమస్యలకి పరిష్కారాలు చెప్తున్నాడు. సో నువ్వు కూడా ఆయన దగ్గరికి వెళ్తే నీకేమన్నా సొల్యూషన్ దొరుకుతుందేమో, ఒకసారి ఆలోచించకూడదు అని చెప్పారంట. సరే అని నెక్స్ట్ డే మార్నింగ్ ఆ సాధువు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేలోపు చాలామంది కూర్చొని వాళ్ళ ధర్మ సందేహాలన్నీ తీర్చుకుంటున్నారు. సో ఇతని వంతు వచ్చింది. ఇతను అడిగాడు, గురుగారు ఇగో ఇలా ఇన్ని ప్రయత్నాలు చేశాను, ఏ ప్రయత్నం చేస్తున్నా సరే అది ఫెయిల్ అవుతుంది. సో నాకు జీవితం మీద విరక్తి పుడుతుంది, ఫ్యామిలీకి 2 పూటలు తిండి పెట్టడానికి కూడా నాకు కష్టం అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయాను, ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని చెప్పి అతను గురువుగారిని అడిగారు. అంతా శ్రద్ధగా విన్నాడంట గురువుగారు. తర్వాత మీ ప్రాబ్లానికి నా దగ్గర ఒక మంచి సొల్యూషన్ ఉంది, నేను ఒక 7 రోజులు నీకు ఒక పని చెప్తాను, ఆ పని చెప్పి వచ్చిన తర్వాత నీకు ఆ సొల్యూషన్ చెప్తాను అన్నాడంట. సరే చెప్పండి, ఏంటి ఆ పని? 7 రోజులు పని చేసి వస్తాను, ఆ తర్వాత మీరు ఇచ్చే సమాధానంతో నా జీవితాన్ని మార్చుకుంటాను, చెప్పండి అన్నాడంట. సో అతను కొంచెం దూరంలో ఒక కొండ కనపడుతుంది. ఆ కొండ మీద ఒక గుడి ఉంది. ఆ గుడికి కొంచెం దూరంలో ఒక చీమల పుట్ట ఉంది. ఆ చీమలు ఏం చేస్తున్నాయంటే ఆ గుడి చుట్టూతూ కూడా పుట్టలు తీసుకుంటూ వెళ్ళిపోతుంది. నువ్వేం చేస్తావంటే 7 రోజులు చీమలకి ఏమీ కాకూడదు, కానీ ఆ పుట్టను కూలగొట్టాలి. అప్పుడు ఇతను అన్నాడంట, గురూజీ పుట్ట కూలగొట్టాలంటే జస్ట్ 5-10 నిమిషాల పని కదా, మళ్ళీ నేను 7 రోజుల ఎందుకు వెళ్ళాలి అక్కడికి? లేదు, మీరు 7 రోజులు వెళ్ళండి, మీరు ఇప్పుడు ఏదైతే పుట్ట చూడబోతున్నారు కదా దాని చుట్టుపక్కల ఎక్కడ ఒక 20-30 అడుగుల దూరంలో పుట్టలు ఉన్నా సరే కూలగొట్టేసి రండి, 7 రోజులు ఈ పని చేయండి, తర్వాత నేను మీకు మంచి సొల్యూషన్ ఇస్తాను, మీరు వెళ్ళి రండి అన్నాడంట. గురూజీ రేపటి నుంచి వెళ్తాను, ఓకే, ఇవాళ మాత్రం ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. డే 1 పొద్దున్నే వెళ్ళాడు అనమాట. సో ఆ చెప్పిన కొండ దగ్గర, ఆ టెంపుల్ దగ్గర నుంచి కొంచెం దూరంలో పుట్ట ఒకటి ఉంది. ఒక చిన్న కర్రపులతోటి ఆ పుట్టను మొత్తం కూల్చడం స్టార్ట్ చేశాడు. దాదాపుగా చీమలు చావకుండా పుట్ట కూలవడానికి ఒక 1 అవర్ పట్టింది. ఇంకా చీమలు ఇల్లు కూడగొట్టాను, దీంతో పని ఏముంది, ఇక నేను వెళ్ళిపోవచ్చులే అనుకున్నాడు. కానీ వెళ్ళిపోయి నైట్ పడుకునేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అసలు చిన్న చీమలు, వాటికి నీడ లేకుండా చేశాను, అసలు నేను మనిషినా లేకపోతే రాక్షసులాగా చేస్తున్నాను ఏంది, చిన్న మానవత్వం కూడా లేకుండా. గురూజీ ఎందుకు నాకు ఇలాంటి పని చెప్పాడు, అసలు ఆయన చేస్తుంది కరెక్టేనా? నాకు తెలిసి ఇంకా దానికి ఇల్లే లేదు పాపం, మళ్ళీ రేపు వెళ్ళడం కూడా అనవసరం అని చెప్పేసి ఆలోచిస్తూ పడుకున్నాడంట. తెల్లారింది, వెళ్ళాలన్నా వద్దా, దాని ఇల్లు లేదు కదా, చీమలకి ఇల్లేం లేదు కదా అని అనుకున్నాడంట. ఫిర్బీ 7 రోజులు వెళ్ళాలని చెప్పాడు గురూజీ, కాబట్టి ఒకసారి వెళ్దాం అని మళ్ళీ ఆ కొండ దగ్గరికి, ఆ పుట్ట దగ్గరికి వెళ్ళాడు. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళేవరకు ఆల్రెడీ 80% మళ్ళీ కొత్త ఇల్లు కట్టేసుకున్నాయి ఆ చీమలు. అది చూసేవరకు ఇతనికి షాక్. అరే చీమలు కొద్దిగైనా బుర్రలేదా, నేను ఆల్రెడీ కూలగొట్టి వెళ్ళిపోయాను కదా, మళ్ళీ అదే ప్లేస్లో ఇల్లు కడుతున్నాయి ఏంటి ఇవి అని చెప్పేసి మళ్ళీ దాన్ని కూలగొట్టడం స్టార్ట్ చేశాడు. 2వ రోజు కూడా ఎందుకైనా మంచిదని దాని చుట్టూ బాగా నీళ్లు పోసేసాడు. సెకండ్ డే వెళ్ళిపోయిన తర్వాత పడుకున్నాడు. బట్ చీమల విషయంలో చాలా కఠినంగా ఉంటున్నాను నేను, చిన్న చీమల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను, ఇది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు, ఫిర్బీ గురువుగారు చెప్పారు కాబట్టి ఏదో ఉంటుంది దాంట్లో అని చెప్పేసి పడుకున్నాడు. 3rd డే సేమ్ ఆ పుట్ట దగ్గరకు వచ్చేవరకు చీమల పుట్ట లేదు. ఈసారి ఇంకా నేను గెలిచినట్టే, ఇక డైరెక్ట్గా వెళ్ళిపోయి గురుగారి దగ్గరికి వెళ్ళిపోయి, గురుగారు మీరు 7 రోజులు పని చెప్పారు, నాకు అవసరం లేదు, 2 రోజుల్లో నా పని అయిపోయిందని చెప్పుదాం అనుకుంటున్నాను అని వెనక్కి తిరిగి ఒక 5-6 అడుగులు వేసాడో లేదో అక్కడ ఆ చీమలు మళ్ళీ కొత్త ఇల్లు కట్టేసుకున్నాయి, కొత్త పుట్ట తయారైపోయింది. అది చూసేవరకు అతనికి మళ్ళీ పని అయిపోయింది అనుకున్నాను, ఇవి నాకు భలే పని పెడుతున్నాయే, అక్కడ కూలగొట్టాను, తెల్లారి కట్టేసుకున్నాయి, ఈసారి కట్టకుండా కావాలని అక్కడ నీళ్ళు కూడా పోసాను, ఇప్పుడు అది వదిలేసి ఇంకొద్ది దూరంలో మళ్ళీ ఇక్కడ కట్టుకున్నాయి,
ఏంటి ఈ చీమలతో నాకు ఈ చిరాకు అనుకొని ఒక చీమ కూడా చావకుండా కూలగొట్టేసి వెళ్ళిపోయాడు. 4th డే అయింది. వెళ్ళేవరకు ఆ ఏరియా నుంచి ఇంకొక 2 అడుగుల దూరంలో ఇంకొక దగ్గర పుట్ట కట్టేసాయి. ఇంకా అది చూడంగానే ఆయనకు బాగా కోపం వచ్చిందంట. ఆ పుట్ట కూలగొట్టాలి, కానీ ఆ కోపంలో కాలుతో దన్నేసాడంట. పుట్టను మొత్తం తొక్కేస్తున్నాడంట. గురూజీ చీమలు చావకుండా పుట్ట కూలగొట్టమన్నాడు, కానీ ఈ చీమలకి ఎంత చెప్పినా అలసిపోవట్లేదు, ఇంత చిరాకు చేస్తున్నాయి, నాకు ఇంత పని పెడుతున్నాయి అని చెప్పేసి కోపంతో తొక్కేశాడు. పుట్టకు వెళ్ళిపోయింది, దాని కింద పడి చీమలు చచ్చిపోయాయి. కొద్దిసేపటి కోపం తగ్గింది, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు తనకు చాలా బాధ వేసింది. చిన్న చీమలు ఉండడానికి ఇల్లు కట్టుకుంటున్నాయి, రాబోయేది చలికాలం, ఆ చలికి చాలా సఫర్ అవుతాయి అవి. పాపం ఏదో చిన్న ఇల్లు కట్టుకుని నేను కూలగొట్టేస్తున్నాను. గురూజీ చెప్తే చెప్పాడు, ఆయనకు తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో, కావాలని నన్ను టెస్ట్ చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ నేను ఎందుకు ఇలా చేశాను, ఇది కరెక్ట్ కాదు కదా, చిన్న చీమల మీద నా కోపం ఏంది అని చెప్పి బాగా బాధపడ్డాడంట. నైట్ అంతా బాధపడి ఇక నేను పుట్టను కూలగొట్టను అని చెప్పేసి పొద్దున 5వ రోజు పుట్టల దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తూ ఈసారి తనతో పాటు చక్కెర తీసుకెళ్ళాడు. సో సేమ్ ఆయన ఎక్కడైతే కాలుతో తన్నాడో దాని పక్కనే మళ్ళీ కొత్త పుట్ట తయారైపోయింది. చీమలు ఇల్లు కట్టేసుకున్నాయి. ఓకే, ఇక ఆ పుట్ట దగ్గర వాటిని చూసి చాలా బాధ వేసింది. ఇంకా వీటిని ఏమనొద్దు అని ఫిక్స్ అయిపోయాడు. సో ఆ పుట్ట దగ్గర తను తీసుకెళ్ళిన చక్కెర తను చుట్టేసాడు అనమాట. అవి చాలా అన్నీ వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. చూసి సంతోషం వేసింది, మనసు కొద్ది కుదుట పడింది. ఇన్ని రోజులు రాక్షసుల్లా చేశాను, ఇప్పుడు ఇంకా వీటి జోలికి పోను అని చెప్పేసి 6th డే 7th డే కూడా అదే పని చేసేసి 7 days తర్వాత ఎవరైతే సాధువు ఉన్నాడో సాధువు దగ్గరికి వెళ్ళారు. గురుగారు, మీరు చెప్పిన పని ఒక 4 రోజులు ట్రై చేశానండి, 5వ రోజు నుంచి నా వల్ల కాలేదు, ఇలా జరిగింది అని చెప్పారంట. మీరు చెప్పిన పని చేయలేదు కాబట్టి ఇంకా నా లైఫ్ ఇంతేలేండి అని చెప్పి అన్నాడంట. లేదు, మీరు జరిగిందంతా నాకు చెప్పారు కదా, ఈ జరిగిన దాంట్లో 1st డే 2nd డే 3rd డే 4th డే ఇన్ని రోజులు మీరు ఎన్నిసార్లు 4 సార్లు మీరు కూలగొట్టినా కానీ అది ఇల్లు కట్టుకుంటుంది. సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో ఇల్లు కట్టుకుంటుంది, లేదా పక్కన ఇల్లు కట్టుకుంటుంది, అవునా? ఓకే, మిగిలిన 5 రోజులు మీరు దానికి చక్కెర వేసినా ఇవ్వకపోయినా మళ్ళీ కూడగొట్టినా అదే జరిగేది. నెల రోజులు కూలగొట్టినా మళ్ళీ ఇల్లు కట్టుకునేది. సంవత్సరం పాటు మీరు వాటి పుట్ట కూలగొట్టినా మళ్ళీ ఇల్లు కట్టుకునేది. ఓకే, సో వాటికి తెలిసిందల్లా పనే. ఇది ప్లస్సా, ఇది మైనస్సా, నేను చేస్తున్న తప్ప రైటా, వాటికి ఏం తెలియదు. ఎందుకంటే జంతువులకి కీటకాలకి వీటన్నిటికీ ఒక ధర్మం ఇచ్చారు దేవుడు. ఆ ధర్మ ప్రకారం ఏమన్నా ప్రాబ్లం జరిగిందా, వాట్ నెక్స్ట్, అక్కడికి పోయి ఇల్లు కట్టేసి, అక్కడ ఏమైనా ప్రాబ్లం అయిందా ఇంకో దగ్గర, అక్కడ ఏమైనా ప్రాబ్లం అయింది ఇంకో దగ్గర, దాని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, అలసిపోదు, అంతే కదా. సో దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటి, వ్యవసాయం చేశారు వర్కౌట్ అవ్వాల, బిజినెస్ చేశారు వర్కౌట్ అవ్వాల, ఓకే, ఏదో షాప్లో చేరారు అక్కడ వర్కౌట్ అవ్వాల. ఎన్నిసార్లు అయినా సరే నువ్వు వర్కౌట్ అవ్వట్లేదు అని మనం అలసిపోవద్దు. ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి. జీవితంలో చాలా అవకాశాలు వస్తాయి. ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు మనతోటే ఉండవు. ఒక్కసారి ప్రాబ్లం వచ్చిందంటే మనం అక్కడే ఉండిపోతామని మనం అనుకుంటాం. మనుషులు ఒక్కరు మాత్రమే ఇలా ఫిక్స్ అవుతారు. ఒక్కటి ఏదైనా మిస్టేక్ జరిగింది, అక్కడి నుంచి లేవరు. ఒక బిజినెస్ ఏదైనా లాస్ అయింది, అక్కడి నుంచి లేవరు. ఇంకా నేను ఏం చేసినా లాస్ అయిపోతుంది. ఒక జాబ్లో ఏదో ప్రాబ్లం అయింది, ఒక ఇంటర్వ్యూలో ఏదో ప్రాబ్లం అయింది, ఒక డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్గానో లేకపోతే ఇన్సూరెన్స్ బిజినెస్లోనో ఏదో ఒక మిస్టేక్ జరిగింది, అంతే. ఇంకా అక్కడితోటి ఇది నాకు సెట్ కాదు, నేను ఇది చేయలేను, నాకు లైఫ్లో ఇంకేది వర్కౌట్ అవ్వదు, ఇలా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. చీమలు చూడండి, ఒకటి కూలగొడితే ఇంకోటి కట్టేసుకుంటున్నాయి, ఒకటి కూలగొడితే ఇంకోటి కట్టేస్తున్నాయి, ఒక దగ్గర డిస్టర్బ్ చేస్తే ఇంకో దగ్గర షెల్టర్ వేసుకుంటున్నాయి. మనిషి కూడా అంతే, ప్రయత్నాలు ఆపకూడదు. మన బ్యాడ్ టైం అనేది జీవితాంతం మనతో ఉండదు. ఎక్కడో ఒక దగ్గర ఆ బ్యాడ్ టైం అనేది పోయి గుడ్ టైం వస్తూ ఉంటుంది. ఇది మనం ఆలోచించాలా. 4 రోజులు మీరు దాన్ని పుట్ట కూలగొట్టారు, 5వ రోజు మీకు జాలి అనిపించింది, అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నానని బాధ అనిపించింది. తర్వాత మీరే దానికి ఫుడ్ వేయడం స్టార్ట్ చేశారు. సేమ్ అలానే మనం చేస్తున్న పనులకి ప్రకృతి, నువ్వు దేవుడు అంటావో ఇంకోటి అంటావో, ప్రకృతి, యూనివర్స్ మనకి చాలా పరీక్షలు పెడతా ఉంటుంది. నేను ఇలా సక్సెస్ కాకుండా చేయాలి, ఇలా కాకుండా చేయాలని టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు యూనివర్స్ ప్రకృతికి కూడా ఇంకా పోనీలే పాపం వదిలేద్దామని మీరు చీమల మీద జాలిపడ్డట్టు జాలిపడేస్తుంది. ఓకే, ఇంకా మీకు అవకాశాలు వదిలేస్తుంది. మీరు ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తున్నారనే దాన్ని బట్టి, మీరు ఎంత ప్రాబ్లం వస్తే ఎంత గట్టిగా లేస్తున్నారనే దాన్ని బట్టి, ఓకే, ఎంత బౌన్స్ అవుతున్నారనే దాన్ని బట్టి
మీకు ప్రకృతి కూడా మీకు తగ్గట్టు కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. అది అవ్వడానికి టైం పడుతుంది. ఈలోపు మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. సో ఎప్పుడైతే మన ప్రయత్నాలు ఆపకుండా చేస్తూ ఉంటామో అప్పుడు నీ ఫ్యామిలీకి ఫుడ్ పెట్టగలుగుతావు. నువ్వు ఒక ఫీల్డ్లో కాకపోతే ఒక ఫీల్డ్లో అయినా సక్సెస్ అవుతావు. సో దాంట్లో నాలెడ్జ్ తెలుసుకుంటూ ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇంకో 10 మందికి మీరు బిజినెస్ అవకాశమో లేకపోతే పని ఇవ్వడమో జరుగుతూ ఉంటుంది. అంతే కదా ఫ్రెండ్స్. ఏ ఫీల్డ్లో అయినా ఉండండి, మీరు స్టూడెంట్ అవ్వచ్చు, ఎంప్లాయ్ అవ్వచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ ఏజెంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఓకే, ఆ ఇబ్బందుల్లో ఇంకా నాకు జీవితాంతం ఇదే ఇబ్బందులు అని మీరు అనుకోవద్దు. చీకటి పోయి మంచి రోజులు వస్తూనే ఉంటాయి. నిన్ను చీమలు చంపడానికో దాన్ని ఇల్లు కూలగొట్టడానికో నిన్ను పంపలేదు. దాని నుంచి నువ్వు ఒక పాఠం నేర్చుకోవడానికి నేను పంపించాను. ఆ చీమలే అంత క్రమశిక్షణతో దాని పని అది చేసుకుంటున్నప్పుడు ఇంత నాలెడ్జ్ ఉన్న మనం ఇంకెంత కన్సిస్టెంట్గా పనిచేయాలి, ఇంకా ఎంత క్రమశిక్షణతో ముందుకెళ్ళాలి. ఫెయిల్యూర్ వస్తున్న ప్రతిసారి ముందుకెళ్తేనే మనం సక్సెస్ చూడగలుగుతామని ఆ సాధువు అతనికి చెప్పారంట. సో చిన్న చిన్న ఫెయిల్యూర్కే స్ట్రక్ అవ్వద్దు. దాని నుంచి ఒక పాఠం నేర్చుకోండి. ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా ముందుకెళ్ళండి. అప్పుడే లైఫ్లో అద్భుతమైన సక్సెస్ చూడగలుగుతాం. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నచ్చిన పాయింట్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.